ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. 2019లో అధికారంలోకి రావడానికి సుదీర్ఘ పాదయాత్రే కారణం. అందుకే మరోసారి పాదయాత్ర చేస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పాదయాత్రను మరింత ముందే స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇంతకు పాదయాత్రను అర్జెంటుగా స్టార్ట్ చేయడానికి కారణమేంటి? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయా? ఎన్నికలకు ఇంకా దాదాపు 4 ఏళ్ల సమయం ఉండగానే ప్రతిపక్ష వైసీపీ అప్రమత్తమవుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరువాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలను వెలికి తీయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్లు కనబడుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కంటే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజల ముందుంచడంపైనే దృష్టి పెట్టింది. ఇప్పటికే కీలక వైసీపీ నాయకులపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు. కొంతమంది బెయిల్ తెచ్చుకొని బయటకొచ్చినా కొన్ని రోజుల పాటు అయితే జైల్లో గడపక తప్పని పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పిస్తుందనే చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అమలు చేసిన లిక్కర్ పాలసీ ద్వారా ఆ పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందారని కూటమి పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే సిట్ కూడా మద్యం పాలసీలోని లొసుగుల ద్వారా ఎలా భారీ అవినీతి జరిగిందనే విషయాన్ని ఛార్జ్షీట్లో తెలిపింది. ఇందులో కీలకంగా వ్యవహరించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని గత శనివారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. అయితే వైఎస్ జగన్ కోటరీలో అత్యంత కీలక నాయకుడు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టు వరకు వచ్చిందంటే ఈ వ్యవహారం త్వరలోనే జగన్ మెడకు తప్పక చుట్టుకుంటుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన నాయకులు కూడా తర్వాత టార్గెట్ వైఎస్ జగన్ అనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్యం పాలసీ రూపకల్పన ఎవరు చేసినా అంతిమంగా లబ్ధి పొందింది అప్పటి సీఎం వైఎస్ జగనే అని టీడీపీ నాయకులు వాదిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేసి రోజుల తరబడి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారో ఇప్పుడు మాజీ సీఎం జగన్ను కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తనను తప్పకుండా అరెస్ట్ చేస్తుందని వైఎస్ జగన్ కూడా అంచనా వేసుకుంటున్నారు. అయితే ఏ బెంగళూరు ప్యాలెస్కో, తాడేపల్లి నివాసానికో వచ్చి పోలీసులు తనను అరెస్ట్ చేస్తే తగినంత సానుభూతి రాదని, అదే పాదయాత్రలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే మరింత మైలేజ్ వస్తుందని జగన్ భావిస్తున్నారట. తనను మామూలుగా అరెస్ట్ చేసి జైలులో వేస్తే పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనలో మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి పాదయాత్రలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే సానుభూతితో పాటు మీడియాలో మైలేజ్ కూడా వస్తుందని జగన్ అంచనా వేసుకున్నారట. వాస్తవానికి 2029 ఎన్నికల ముందు పాదయాత్ర చేయాలని జగన్ భావించారు. ఎన్నికల ముందు తప్పకుండా పాదయాత్ర ఉంటుందని కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతూ ఉండడం, వైసీపీని చావుదెబ్బ కొట్టేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉండడంతో జగన్ తన పాదయాత్రను అర్జెంటుగా స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైసీపీ 2024లో కేవలం 11 సీట్లకే పడిపోయింది. తమ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు గెలవలేదనే ప్రశ్న ఇప్పటికీ వైసీపీ నాయకుల్లో ఉంది. ఒకవైపు ఈవీఎంలే కారణమని వాదిస్తున్నా అసలు కారణం మాత్రం వైఎస్ జగన్ గత 5 ఏళ్లు ప్రజలకు దూరంగా ఉండడమే అని వైసీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. వాస్తవానికి అదే నిజం కూడా. 2019కి ముందు జనాల్లో ఉన్న జగన్ సీఎం అయ్యాక మాత్రం పరదాల ముఖ్యమంత్రి అనే అపఖ్యాతిని తెచ్చుకున్నారు. ప్రజలతోనే కాదు, కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలవని పరిస్థితి ఏర్పడింది. జగన్ అధికారంలోకొచ్చాక ప్రజల మనిషి అని అనిపించుకోవడంలో విఫలమయ్యారనే టాక్ కూడా వినిపించింది.
తన ఓటమికి ఈవీఎంలే కారణమని ఇప్పటికీ వైఎస్ జగన్ నమ్ముతున్నారు. కానీ ప్రజలకు దూరం కావడమే అసలు కారణమని జగన్కు ఎవరూ చెప్పలేకపోతున్నారని స్వయంగా పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు వైసీపీకి ప్రతికూలంగా మారుతూ ఉండడంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని జగన్ తనంతట తానే భావిస్తూ ఉండడంపై పార్టీ నాయకులు ఆనందంగా ఉన్నారట. ఎన్నికల సమయంలో కాకుండా మరింత ముందే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నాయకుల వరుస అరెస్టులతో పార్టీ శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి. వారికి భరోసా ఇవ్వడానికైనా పాదయాత్రను అర్జెంటుగా పట్టాలెక్కించాల్సిందే అని జగన్ అనుకుంటున్నారట. ఇప్పటికే మామిడి రైతులు, పొగాకు రైతుల పేరుతో పరామర్శలు ప్రారంభించారు. కొంతమంది కార్యకర్తల ఇళ్లకు కూడా జగన్ వెళ్లారు. అయితే ఇలాంటి చిన్న చిన్న పర్యటనలతో పెద్దగా ప్రయోజనం ఉండదని, పైగా ప్రతిసారి పోలీసుల అనుమతులు తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుందని జగన్ భావిస్తున్నారు. ఒకేసారి సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ పాదయాత్ర మధ్యలో తనను అరెస్ట్ చేసినా జైలు నుంచి వచ్చాక మరో విడత పాదయాత్ర చేపట్టాలని జగన్ అనుకుంటున్నారు. ఏదేమైనా మరోసారి జగన్ పాదయాత్రనే నమ్ముకోవడం పార్టీకి మంచిదే. అయితే జగన్ పాదయాత్ర వరకు అరెస్టు కాకుండా ఉంటారా? ఈలోపే జగన్ను జైల్లోకి పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.